హాయ్ అండి. ఈరోజు రెండో గురువారపు వ్రతాన్ని చేసుకున్నానండి. ఈరోజు వీడియోలో ఈ 9 గురువారాల వ్రతానికి కావలసిన పూజా సామాగ్రిని చూద్దామండి. వీడియోలో మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అని చెప్పాను కదా, చాలా మంది కామెంట్ చేశారు. ఆ డౌట్స్ అన్నిటికీ నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీ ఇస్తానండి. వ్రతాన్ని స్టార్ట్ చేసే ముందు ఇలా ఇంట్లో దేవుళ్ళకి పూజ చేసుకున్నాను. కొంతమంది ఈ వ్రతానికి ఏమైనా నియమాలు ఉంటాయా అక్క అని అడుగుతున్నారు. సో ఉంటాయండి, కొన్ని నియమాలు ఉంటాయి. అవి కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మనకి కంపల్సరీగా ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి. మనము చిన్నదైనా మంచిదే, ఒక పీఠ ఉండాలండి. తర్వాత సాయినాథుని ఫోటో ఖచ్చితంగా ఉండాలన్నమాట. మీ దగ్గర విగ్రహం ఉన్నట్టయితే విగ్రహంతో పాటు ఇలాంటి ఫోటో కూడా ఉండాలి. ఆ పీట మీద మనం పరుచుకోవడానికి ఇలాంటి ఎల్లో కలర్ టవల్ కానీ బ్లౌజ్ పీస్ కానీ ఒకటి తీసుకోండి. ఆ పీట మీద వేయడానికి ఇలా పసుపు కుంకుమలు కూడా దగ్గర పెట్టుకోండి. మెయిన్గా మనకి కావాల్సింది ఈ 9 గురువారాల వ్రతం అనే బుక్ అండి. ఇది 25 రూపీస్ ఉంటుంది. ఒక్కో దగ్గర ఒక్కో ప్రైస్ అమ్ముతారు. పూజ ఎలా చేయాలి, ఏంటి, వ్రతం కథ అన్నీ ఇందులో ఉంటాయి కాబట్టి ఈ బుక్ మాత్రం ఖచ్చితంగా తీసుకొచ్చుకోండి. నెక్స్ట్ తమలపాకులు. పసుపు గణపతిని చేయడానికి కానీ మనం తాంబూలం ఇవ్వడానికి కానీ ఖచ్చితంగా తమలపాకులు ఉండాలి కాబట్టి అవి ఒక 10 తీసుకొచ్చుకోండి. పోకలు, ఖర్జూరాలు, వస్త్రము, గణపయ్యకు నైవేద్యంగా బెల్లము, పసుపు గణపతిని చేసుకోవడానికి విడిగా ఇలా పసుపు, గణపయ్యను పూజించడానికి అక్షింతలు, విడిగా పువ్వులు తీసుకోండి. ఇలాగా గులాబులు, చామంతులు మీ ఇష్టం. దేవుడి పటానికి మాల వేయడానికి ఇలా మల్లెలు. ఈ పూజని నెయ్యి దీపంతో చేయాలి కాబట్టి ఒక నెయ్యి, కర్పూరము. దీపం కంటే ధూపం ముఖ్యమండి ఈ పూజకి. సో అందుకని ఇలా ఎప్పుడూ అగరబత్తులను వెలిగిస్తూనే ఉండాలి కాబట్టి ఒక ప్యాకెట్ మొత్తం తీసుకోండి. ఒక చెంబు నిండా వాటరు, దేవుడికి నైవేద్యంగా ఏదైనా ఒక పండు, తాంబూలం ఇవ్వడానికి అరటిపళ్ళు. దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలి. మనం ఇంట్లో చేసినా సరే బయట తెచ్చినా సరే. కలాకండు, పాలకోవ లాంటివి బాబాగారికి ఇష్టం. కిందికి ఇలా బియ్యాన్ని ఏర్పాటు చేసుకోండి. ముఖ్యంగా కావాల్సింది మన పూజ మొత్తం అయిపోయాక ఇలా కొబ్బరికాయ ఒకటి కొడతాం కదా, సో కొబ్బరికాయ. చేతులని క్లీన్ చేసుకోవడానికి ఒక నాప్కిన్ పెట్టుకోండి దగ్గరలో. ఇంతేనండి. ఈ ఐటమ్స్ అన్నీ మీ పక్కన పెట్టుకొని మీరు పూజ స్టార్ట్ చేశారంటే మళ్ళీ మీరు లేవనవసరం లేదనమాట. అంత చక్కగా మీ పూజ చేసుకోవచ్చు. మొదటి వారమే ఇవన్నీ తెచ్చుకుంటే ఇంకా మళ్ళీ మీరు ఏం తెచ్చుకోనవసరం లేదు. పువ్వులు, కొబ్బరికాయ, తమలపాకులు, అరటిపళ్ళు, మీకు నచ్చిన ఏవైనా పళ్ళు, ఇవి తప్ప మనకి వారం వారం తెచ్చుకునే సామాన్ అయితే ఏది ఉండదు. మొదటి వారం పూజ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, చూడండి. దాంట్లో నేను ఎలా పూజ చేసుకోవాలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది రెండో వారం కాబట్టి ప్రతి వారం పూజ చూపించలేను కదా, అందుకే ఈరోజు ఏమేం కావాలో ఆ సామాన్ మాత్రమే చూపించాను. ప్రతి వారం మొదటి వారం ఎలా చేసుకున్నామో అలాగే చేసుకోవాలి. 9వ వారం ఎలా ఉద్యాపన చేసుకోవాలి, ముత్తైదులకు ఎలా తాంబూలం ఇవ్వాలి, ఈ పుస్తకాలు కంపల్సరీగా పంచాలా, ఇలా అన్ని డౌట్స్ మన మొదటి గురువారం వ్రతం వీడియోలో అడుగుతున్నారు. కొంతమంది నా నెంబర్ తెలిసిన వాళ్ళు వాట్సాప్ కూడా చేస్తున్నారు. అన్నీ మీ డౌట్స్ అన్నింటికి నేను ఖచ్చితంగా క్లారిటీ ఇస్తానండి. పిల్లలకి హాలిడేస్ ఇవ్వడం వల్ల వ్రతం కొంచెం లేట్ అయింది. నిన్న అప్లోడ్ చేయాల్సిన వీడియో ఈరోజు పెడుతున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఆ సాయినాథుని ఆశీస్సులు ఎప్పుడూ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.